శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. 31st నాడు ఇచ్చుకున్నటువంటి రొయ్యలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కదండి. అది బుధవారం అయితే వంట చేయలేదు. గురువారం నాడు కోడిగుడ్లు, పచ్చి రొయ్యలు, మా చెట్లకు కాసినటువంటి వంకాయతో పులుసు కాస్తున్నానండి. అయితే ఈరోజు మాకు బయటికి వెళ్ళి షాపింగ్ చేసే పని అయితే ఉంది. అందుకే ఎర్లీగా వంట చేసేసుకున్నాను. మేమైతే పోయిన సోమవారం నాడు ఆర్డీ కట్టుకుంటున్నానండి. పోస్ట్ ఆఫీస్లో పొదుపు చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా అయిపోయిందండి. దానికి సంబంధించిన పుస్తకాలు అయితే ఈరోజు గురువారం ఇంటికైతే వచ్చినాయి అన్నమాట. బుధవారం నాడు మెచ్యూరిటీ అయిన అమ్మాయి భోజనాలు తిన్నాను కాబట్టి కలస్నానం చేయకుండా దండం పెట్టుకోనండి. అందుకే కొంచెం ఈరోజు దండం పెట్టుకోవడం లేట్ అయింది. స్నానం చేసిన తర్వాతే పెట్టుకుంటామన్నమాట. ఎలాగ వంట అయిపోయింది కాబట్టి 11 అవబోతుల్లోకి మేము భోజనం చేసేసి మేము షాపింగ్ బయలుదేరామండి. మా ఇంటికాడ నుంచి వెళ్ళే మార్గంలో జేఎన్టీయూకి ఎదురుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల చేత వాళ్ళు తయారు చేసినటువంటి చేతివృత్తి పరిశ్రమలను అన్నింటినీ ఇక్కడ నెలకొల్పారండి. చూడడానికి చాలా బాగుంది. మా చిన్న వయసులో డ్వాక్రా గ్రూపులు అయితే ఉండేవి. అప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేతివృత్తి పరిశ్రమలను నెలకొల్పేవారు. వాళ్ళకి కూడా రాని వాళ్ళకి విద్యను నేర్పించేవారండి. ప్రత్యేకంగా వాళ్ళకి కూడా ఇలాంటి షాపులు పెట్టేవారు. ఇప్పుడైతే మళ్ళీ ఒక 5 సంవత్సరాల పాటు ఈ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వీటిని అన్నింటినీ ప్రోత్సహిస్తున్నారని వాళ్ళు కూడా చాలా బాగా ఆనందపడి చెప్పారన్నమాట అండి. ఈ షాపుల వాళ్ళని అడిగినప్పుడు ఇవన్నీ మేము చూసాము, చాలా బాగున్నాయండి. పక్కనే క్రాఫ్ట్ బజార్ కూడా ఉంది. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇలాంటి వస్తువులు అందులో ఉంటాయి కానీ అంతకన్నా మించి ఎక్కువ వస్తువులు ఇక్కడ కనిపించినాయండి. చాలా బాగుంది. ఇక్కడైతే ఎన్నో రోజులు కూడా కాదు, ఓన్లీ 10 రోజులు మాత్రమే ఇక్కడ ఉండేది షాప్స్. ఈవిడ దగ్గర కొంచెం డెకరేషన్స్, ఇంటీరియర్ డెకరేషన్స్ వస్తువులు ఉన్నాయండి. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ నారా తాడుతో అల్లారన్నమాట. ఇవన్నింటినీ కూడా అయితే యాంగింగ్లా ఉంది ఇది. ఇదైతే ఉట్టు తగిలించుకోవడానికి అన్నమాట అండి. ఆ ఎల్లో కలర్ అయితే మనం పౌచులు కానీ, తాళాలు కానీ, సెల్ ఫోన్స్ కానీ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ఆవిడ. అవన్నీ చూశానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే వీళ్ళు ఆగ్రా నుంచి వచ్చారంటండి. వీళ్ళేమో హిందీలో మాట్లాడుతున్నారు. నాకేమో తెలుగు తప్ప హిందీ రాదు. ఏదో నాకు వచ్చిరాని మాటలతో అయితే మాట్లాడుతున్నాను. పాపం ఆగితే చూపిస్తున్నారు ఆవిడ. నేను ఎవరి దగ్గరైనా ఏదన్నా చూసినట్లయితే కొనకుండా రాలేనన్నమాట. మనసు ఒప్పదు. ఆవిడేమో పెట్టుకోండి ఫస్ట్ మీదే బోని అంటున్నారన్నమాట. మేము 11 అవబోతులకు అక్కడికి వెళ్ళాము. అయితే స్టార్టింగ్లోనే చూసిన 2 షాపుల్లో కూడా చిన్న చిన్న వస్తువులు తీసుకున్నానండి. తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. అయితే ఈవిడ మాటల్లో కూడా నేను మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకో 2 వస్తువులను నేనైతే తీసుకున్నానండి. ముందైతే తీసుకోకపోదాం అనుకున్నాను. మా వారు ఇష్టపడ్డారు కాబట్టి 2 ఐటమ్స్ తీసుకున్నానండి అన్నమాట వీళ్ళ దగ్గర. బిల్ అయితే నాకు ఎక్కువే అయిందండి. కానీ నాకైతే పిల్లల షాపింగ్ అయితే ఉంది ఎదరా. కానీ తీరా వచ్చాను, వాళ్ళ దగ్గర ఫస్ట్ బోని అంటున్నారు. మనసొప్పక కొనుక్కోవాల్సి వచ్చిందన్నమాట అండి. ఇవి మన బయట దొరికే ఐటమ్సే అనుకోండి, కానీ కొంచెం ప్రత్యేకించి వస్తువులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆయుర్వేద వస్తువులు కూడా అమ్మారండి ఇక్కడైతే. ఇక్కడ చేనేత వస్త్రాలు పెట్టారు ఈ షాప్లో. ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన అన్ని కొయ్య బొమ్మలు లాంటివన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. అయితే మాకు నచ్చిన ఐటమ్స్ దగ్గర కొంచెం ఎక్కువగా స్పెండ్ చేసామండి. ఇదైతే తోలు పరిశ్రమ అండి. ఇక్కడ అన్నీ మేకల తోలుతో తయారు చేసినటువంటి వస్తువులు అన్నమాట. ల్యాంప్స్, దీపాలు అన్నమాట అండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి. నేను రేట్లు అడిగాను. 2000, 1500, 500 చొప్పున ఆవిడ చెప్పారు. అయితే నేను ఇంత బడ్జెట్లో తీయలేనండి. దాన్ని నేను ఎలాగా పెట్టుకోవడానికి నాకు అవకాశం లేదు. అందుకే నేను తీసుకోలేదు. అయితే ఈవిడతో మాట్లాడానన్నమాట. ఏంటి అన్నాను. ఆవిడైతే 3500 షాప్కి చెల్లించామని చెప్తున్నారు.
నాకైతే తర్వాత విషయం ఏం తెలిసిందంటే ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీగా అన్ని అవకాశం చేసింది, భోజనాలు కూడా ప్రభుత్వమే బరాయిస్తుందని చెప్పారు. కానీ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అయితే తోలుబొమ్మలు చూడండి పైనున్నాయి. తోలుబొమ్మలు ఆట ఆడతారు కదా, ఎప్పుడైనా సినిమాల్లో ఎక్కడో చూసినట్టు ఉంది. రియల్గా అయితే నేను ఎప్పుడూ చూడలేదు తోలుబొమ్మలాట. అది ఇది కొందామా అనిపించింది పిల్లల కోసం, కానీ కొంచెం బడ్జెట్ పరంగా అయితే నేను తోగలేకపోయానండి. అయితే నాకు నచ్చిన షాపు ఇది కూడా ఉంది. నేను నచ్చిన షాప్ దగ్గర ఎక్కువ షూటింగ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఆయుర్వేద సంబంధించిన వస్తువులు అమ్ముతున్నారండి. ఇక్కడైతే నేను సైనస్ ఇన్ఫెక్షన్ కోసం చిన్న బాటిల్ తీసుకున్నాను, వాసన చూడటానికి అన్నమాట. ఇక్కడైతే గ్యాస్ స్టవ్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు స్టవ్స్ అమ్మడానికి పెట్టుకున్నారండి. ఆ వీడియో నేను సరిగా తీయలేదు. దానికి ఎదురుగుంటా వీళ్ళు మొక్కలను కూడా అమ్ముతున్నారు. తీసుకుంటారా అని అన్నారు, కానీ బాబు నేను తీసుకోలేదండి. ఇవైతే అగరబత్తీలకు సంబంధించి ఇక్కడ కూడా నేను ఏం తీసుకోలేదండి, అందుకే ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు. ఇక్కడ చేతితో అల్లే స్వెటర్లు గౌన్లు ఆవిడ అల్లుతున్నారండి. ఆవిడతో కూడా నేను ఎక్కువ టైమే మాట్లాడాను. అమ్మ ఈ విద్య మాతోనే అంతరించిపోయేలా ఉంది, ఎవరు ఇంట్రెస్ట్ చూపటం లేదు అని ఆవిడ కొంచెం అన్నారన్నమాట. కానీ నాకన్నా ముందు 2 రోజుల ముందు ఎవరో వచ్చి ఈ విద్య అంతరించిపోకూడదండి, మీరు నేర్పించాలి అని ఆవిడతో చెప్పారంటే, ఆవిడ నాతో చెప్పారండి ఆ విషయం. ఇవైతే రేట్ ఎక్కువగా ఉంటాయమ్మా, ఎవరు కొనరని ఆవిడే చెబుతున్నారు. అయితే రూమ్ ఫ్రెష్నెస్ కోసం అక్కడ ఆయిల్స్ అమ్ముతున్నారండి. అక్కడ ఒక ఐటెం కూడా ఉంది, అందులో నీళ్లు పోసి ప్లగ్ పెడితే నీళ్ళు వేడెక్కుతాయి అన్నమాట. దాని మీద మనం నచ్చినటువంటి ఆయిల్ మనం అక్కడ కొనుక్కొని ఆ ఆయిల్ని 4-5 డ్రాప్స్ అందులో వేసినట్లయితే రోజంతా రూము ఫ్రెష్గా ఉంటుంది స్మెల్తో. తర్వాత దోమలు లాంటివి కూడా పోతాయండి. ఫైనల్గా లాస్ట్ బయటకు వచ్చేసినప్పుడు ఇక్కడ గాజు వస్తువులు, సెరామిక్ వస్తువులు అన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అయితే ఇందులో కొన్ని రకాలైతే క్రాఫ్ట్ బజార్లో ఎప్పుడూ పెడతారు, ఇంకా అంతకన్నా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ మెటీరియల్స్ అయితే. నేనైతే తీసుకోలేదండి, చాలా ఎక్కువగా అనిపించే బడ్జెట్ పరంగా అయితే. వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారంటే అండి, వీళ్ళతో నేను మాట్లాడాను. ఇవి న్యాచురల్గా తయారు చేసినటువంటి ప్లాంట్ నుండి తీసిన కొమ్మల ద్వారాగా తయారు చేసినవంట. రేట్ అడుగుతున్నాను. బొకే ఉంచుకునేదైతే 350 రూపీస్ అట. ఇక్కడ పీస్ వచ్చేసి ఈచ్ 50 రూపీస్ అని చెప్పారు. నేను చేతితో పట్టుకున్నవి. పక్కనున్న వాటికి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట అండి. నాకు చాలా బాగా నచ్చినాయి, కానీ ఒక ఫ్లవర్ వాజ్లా తయారు చేయడానికి డబ్బులు అయితే ఎక్కువే అవుతాయి అనిపించింది. నేను ఇంకా అందుకని అవి తీసుకోలేదు. నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి. నేను నచ్చిన షాపుల దగ్గర అయితే ఎక్కువ షూటింగ్ చేసుకున్నాను. రేట్లు కూడా అడిగాను. 7వ తేదీతో మేము షాప్ని క్లోజ్ చేసేస్తున్నామండి. 8వ తేదీ నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోతాము, ఆ రోజు రండి, ఏమన్నా కావాలితే ఇస్తాము అన్నారు. ఓకేనని చెప్పేసి వచ్చేసాను అన్నమాట అండి. ఆ పువ్వులు కూడా చాలా బాగున్నాయండి. అక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళతో నేను కొద్దిమందితో మాట్లాడానండి. అయితే వాళ్ళ ఏ ఊర్ల నుంచి వచ్చారో వాళ్ళు కూడా చెప్పారు. ఒకరు నర్సీపట్నం నుంచి అని, ఒకరేమో వెస్ట్ బెంగాల్, ఒకరేమో ఆగ్రా నుంచి, తర్వాత విజయవాడ దగ్గర నుండి పటవలే అనుకుంటానండి వాళ్ళు. అలా చాలామంది కొన్ని పేర్లు కూడా చెప్పారన్నమాట అండి. వాళ్ళు అమ్మడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారండి. సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. వాళ్ళు మమ్మల్ని మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు అని వాళ్ళు చెప్పారన్నమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ శారీస్ వచ్చేసి 1800 అనుకుంటానండి, 15-18 చెప్పారు అతను. అన్నీ ఒక రకం మోడలే. నేనైతే చూశాను, కానీ తను చూడమన్నారు. ఇంకానే బాబా నేను చూడలేదండి, కొనల దగ్గర చూడడం ఏంటి అనేసి అయితే చూడలేదన్నమాట. ఇవైతే బయటే పెట్టారండి వస్తువులను. ఎండకి ఎండినా వానకి తడిసినా ఏమీ కావనేమో. వీటికైతే స్పెషల్గా షాప్ ఏం పెట్టలేదు, బయటే పెట్టారు. ఎప్పుడు కూడా వీటిని బయటే పెడతారండి క్రాఫ్ట్ బజార్లో కూడా. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ముందుగా కూడా చెప్పాను ఈ విషయం. నాకైతే ఇక్కడ నుంచి రాబుద్ది వేయలేదు.
అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. స్ప్రే బాటిల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ బాటిల్స్ ఉన్నాయి, సిరామిక్తో తయారు చేసినటువంటి వస్తువులు. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసిన వెంటనే బయటకు వచ్చేసి జేసీ మాల్కి వెళ్ళామండి. అక్కడ పిల్లల కోసం ఆఫర్లో ఉన్నటువంటి కొన్ని బట్టలు తీసాను, అబ్బాయికి అమ్మాయికిని. నాకు ఆఫర్స్ నచ్చినవి. క్లాత్స్ కూడా బాగానే ఉన్నాయండి, అందుకే తీసాను, లేకపోతే తీయకపోదును, లేకపోతే ఇంకో దిక్కునకి వెళ్ళేవాళ్ళం. తర్వాత అక్కాళ్ళ అమ్మాయికి రేపు ఫంక్షన్ కోసం మెటీరియల్స్ కోసం వెళ్ళానండి. చాటిను మెటీరియల్ ఇవన్నీ చూసి చెక్ చేస్తున్నాను అన్నమాట, ఏది బాగుంటుందా అనేసి. ఇందులో 2 కలర్స్ చాటిన్స్ పెట్టి రెండింటిని ఏది బాగుందా అని చూస్తున్నాను. తర్వాత అదే కలర్లో స్కై బ్లూ కూడా ఉంది అంటే అది కూడా చూస్తున్నాను అనమాట. మా అక్కగారు అమ్మాయి కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ చిక్కుడు పువ్వు రంగు, వంక పువ్వు రంగు కూడా ఇది చూసానండి. ఇదైతే రేట్ వచ్చేసి 550 రూపాయలు మీటరు. ఇది కూడా అంతేనండి, మీటర్ 550 రూపాయలు. ఇవన్నీ చెక్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా 2 కలర్స్ను. శ్రీమాత్రే నమః. ఇది 550 రూపాయలండి మీటర్ వచ్చేసి.